గోదావరిలో కత్తి కట్టడం అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది. అదే స్టోరీని తీసుకున్నారు, చాలా అద్భుతంగా కళ్ళకు చూపించారు. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 అయితే కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, విశ్వసేన నటన బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ బాలకృష్ణ మించి ఉన్న ఫైట్స్ ఇందులో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. హీరోయిన్ నేహా శెట్టి గారి క్యారెక్టర్ అయితే కనుక మనకి ఇందులో మోసం చేస్తుంది అనుకున్నాం, కానీ మోసపోయింది పాపం. గతంలో సినిమాలో మోసం చేసింది, కానీ ఇందులో మోసపోయింది అమ్మాయి. ఇంకా అంజలి గారి క్యారెక్టర్ కూడా 100% న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్స్ ఆఫ్ గోదావరి. మూవీలో క్యారెక్టరైజేషన్ అన్న, మారల్ అయినా, సాంగ్స్ అన్న మూత మోగిపోతుంది అంటే థియేటర్ మొత్తం మూత మోగించింది బ్రో. స్పీకర్ మస్తు ఉన్నాయి. బెస్ట్ సీన్ అండి నచ్చిన సీన్ సినిమాలో. బెస్ట్ సీన్ అంటే ఇదేంటి మనకి ఇంటర్వెల్ తర్వాత ఒక బోట్ లో ఫైటింగ్ సీన్ వచ్చింది బ్రో. ఆడ అనుకోకుండా మస్తు చూపించిండు బ్రో. ఎట్లా అంటే అట్లుంది. మన క్లైమాక్స్ వచ్చేటప్పటికైతే మనకి ఇంకా మస్తు అనిపించింది. ఫుల్ బ్యాంగ్ చేసేసిండు బ్రో థియేటర్ మొత్తం. విశ్వసేన బాగా కొత్తగా చూపించారు మనకి. ఆ మేసం అది డైలాగ్ ఉంటుంది, టైగర్ అన్నట్టుగా డైలాగ్ ఉంటుంది. అది మేసం ఇలా ఇస్తాడు, అది హైలైట్ భయ్యా. కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది మూవీ. కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. రాధిక ఉంటుంది, అంజలి గారు ఉంటారు. దీనిలో యాక్టింగ్ మాత్రం 100 ఇచ్చారు భయ్యా. యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అంజలి గారు పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ చూపించారు బాగా. అంటే వాళ్ళు పల్లెటూరు వాతావరణం బాగా అట్మాస్ఫియర్ బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. రాజమండ్రి సెల్ఫీలో తీశారు. ఈ విజువల్ మొత్తం బాగా తీసుకెళ్లారు. అంటే మన ఓల్డ్ స్టైల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది దాన్ని తీసుకొని దాన్ని ఒక కొత్త స్టైల్లో ఎట్లా చూపించాలన్నట్టుగా చూపించారు. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా హైలైట్ గా చూపించారు. బాగా రక్తపాతం అయితే ఎక్కువ ఉంది. అంజలి గారి క్యారెక్టర్ అయితే వెరీ సపోర్టివ్ బ్రో. మూవీలో అయితే అంజలి గారి క్యారెక్టర్ వెరీ సపోర్టివ్. అంజలి గారు హెల్ప్ చేయకపోతే ఆ సినిమాలో హెల్ప్ అయ్యేది కాదు. అంజలి గారి క్యారెక్టర్ తో ఏకదమ్ లెవెల్ వేసింది బ్రో. ఒక దగ్గర అంజలి గారు హెల్ప్ చేస్తారు, మస్తుంది బ్రో. చూడాల్సిన సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ కొంచెం మెల్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ చూపించాడు స్టోరీ, సెకండ్ హాఫ్ మెల్ట్ అయ్యాడు కాబట్టి ఓకే. ఒక రకంగా సెకండ్ హాఫ్ పక్కన ఫస్ట్ హాఫ్ కూడా సినిమా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు కంపల్సరీ. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ చూడొచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్. విశ్వసేన యాక్టింగ్ మాత్రం బాగా కొత్తగా చూపించారు. అంటే మనకి ఎప్పుడు బిఫోర్ మూవీస్ మనకి విశ్వసేన ఎట్లా మనకి కనిపించలేదు, కానీ ఈ మూవీలో కొత్తగా కనిపిస్తాడు. మేసం పెద్దగా ఉండి దాంట్లో టైగర్ అన్న డైలాగ్ తో మేసం తిస్తాడు. ఎన్టీఆర్ లుక్ అన్నట్టు. అంటే మేసం కొంచెం పెద్దది పెట్టారు, కానీ టైగర్ అన్నట్టుగా డైలాగ్ పెట్టారు. అదే హైలైట్. ఓర మాసం నరుకుడు బాగా గతతో నరుకుడు బాగా చూపించారు. విజువల్ బాగా చూపించారు. బాగుంది. నేహా శెట్టి ఉంది దీంట్లో. యాక్టింగ్ మాత్రం రాధిక మనకి రాధిక ఉంది కదా, నేహా శెట్టి. అది యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అది మనకి సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ బాగా హైలైట్. గోదావరి దగ్గర సాంగ్ ఉంది, ఆ సాంగ్ అయితే హైలైట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.